ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతా ఉన్నాయి. ప్రజెంట్ చూస్తే నిఫ్టీ 50 24,349 దగ్గర కొనసాగుతా ఉంది. అంటే దాదాపుగా స్వల్పంగా లాభాలతో, అంటే 19 పాయింట్ల లాభంతోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటు విఎస్సి సెన్సెక్స్ 80,360, ఇటు నిఫ్టీ 500 27,112 దగ్గర కొనసాగుతా ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 55,485, నిఫ్టీ ఐటీ 35,963 దగ్గర కొనసాగుతోంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీరు అక్కడ డౌట్ని అక్కడ రాస్తే నేను మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఏంటి అంటే నిన్న కూడా మార్కెట్లు కొంచెం బాగానే కనిపించాయి, ఈరోజు కూడా మార్కెట్లు లాభాల్లో ముందుకెళ్తా ఉన్నాయి, కానీ స్వల్పంగా కనిపిస్తోంది. ఏంటి మరి ర్యాలీ కంటిన్యూ అవుతుందా? మొన్న చూసాం భారీ కుదుపు తర్వాత మళ్ళీ ఎట్లా ఉంటుంది? మీరు చెప్పినట్టుగా మార్కెట్ ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా ఒక భారీ ర్యాలీ తర్వాత కొంచెం ఇంచుమించు 24,300, 24,500 దగ్గర ఆల్మోస్ట్ 2,000, 2,500 పాయింట్ పెరిగింది. కాబట్టి టెక్నికల్గాను ర్యాలీ కొంచెం ఒక ఇన్స్టెంట్ రీబౌండ్ తోటి ఓవర్ ఎక్స్టెండ్ అవడంతో కొంచెం హై లెవెల్లో కొంచెం కాషియస్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. అలాగే మనకు తెలిసిందే ట్రేడ్ వార్ గురించి పెద్దగా మేజర్ అప్డేట్స్ లేకపోవడంతో మార్కెట్స్ కూడా కొంచెం కన్సర్న్ తోటి ఎదురు చూస్తోంది. మనకి మార్కెట్ ఇవాళ రేపు ఉంది, గురువారం నాడు May 1st సెలవు. కాబట్టి మార్కెట్లో ఈ వారం ఒక ట్రంకేటెడ్ 4 ట్రేడింగ్ సెషన్సే కాబట్టి మార్కెట్లో ఆల్రెడీ కొంచెం లాంగ్ పొజిషన్స్ బాగా బిల్డప్ అయిపోయినాయి. కాబట్టి కొంచెం హై లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ గురి చేయడంతో మార్కెట్ కొంచెం స్పీడ్కి అనేది కొంచెం బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పటికీ మేబీ కొంచెం స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఉండే అవకాశం ఉంది. రిజల్ట్స్ కూడా మనకి 4th క్వార్టర్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక రిజల్ట్స్ కూడా ఒక రిలయన్స్ తోటి, అందుకతో ఐసిఐసిఐ బ్యాంక్, వీటితోటి కొంచెం మార్కెట్లో కొంచెం పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. అలాగే అమెరికాలో కూడా చూస్తే కనుక మనకి ఈ వారం జీడిపి డేటా కూడా ఉంది. అమెరికన్ మార్కెట్స్ కూడా కొంచెం రికవరీ అవ్వడంతో మన మార్కెట్స్ కూడా కొంచెం స్టడీగా ఉందనుకోవచ్చు. సో నేను అనుకోవటం మార్కెట్ బహుశా ఈ 24,500, 24,000 మధ్యన కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఊగిసలాడే అవకాశం కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. సార్, రంగారావు గారు ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి. రంగారావు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడిగి. అమర్రాజా బ్యాటరీస్ 1335 ఉండే వాటిని ఉంచుకోవచ్చా, అలా అమ్మేయాలా ఏంటి చెప్పండి. ఫలితాలు ఇప్పుడు వస్తాయి. యూకో బ్యాంక్ కొనొచ్చు రేట్కి. ఒక్కసారి రెండోది చెప్పండి. యూకో బ్యాంక్. ఓకే, ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? యూకో బ్యాంక్. అమర్రాజా బ్యాటరీస్, యూకో బ్యాంక్. ఓకే, యూకో బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య బ్యాంకింగ్ స్టాక్ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. 32 రూపీస్. మనకి మిగతా బ్యాంక్స్ అన్ని కూడా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చినప్పటికీ, ముఖ్యంగా మనకి బ్యాంక్స్ చూస్తే కనుక ఇండెక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పటికీ యూకో బ్యాంకుల మటుకు ఒక స్వల్ప రికవరీ కనిపించింది. ఇవాళ రిజల్ట్స్ రావడం చూసాము. యూకో బ్యాంక్ రిజల్ట్స్ పాజిటివ్గానే వచ్చింది. అందువల్ల స్టాక్స్ కూడా చూస్తే కనుక ఒక 4% ర్యాలీ రావడం అనేది మనం చూసాము. సో అందువల్ల మనకి ఓవరాల్గా లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా, నెల రోజులుగా బట్టి చూస్తుంటే కనుక హై నుంచి బాగా పడిన తర్వాత ఒక మైనర్ రికవరీ కనిపించింది, కానీ యూకో బ్యాంక్లో పెద్ద ఏమి స్ట్రాంగ్ టర్న్ అరౌండ్ అయితే కనిపించలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే యూకో బ్యాంక్లో కొంచెం ఒక షార్ట్ టర్మ్లో ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ అమర్రాజా బ్యాటరీస్ కూడా చూస్తే కనుక ఈ మధ్య మనకి లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా ఆటో స్టాక్స్లో ర్యాలీ రావడం చూసాము. ఆటో కార్ మేకర్స్ అందరూ కూడా చూస్తే కనుక యూఎస్కి ఈ టారిఫ్ విషయంలో కొంచెం అప్పీల్ ఇవ్వడంతో ఈ టారిఫ్ విషయంలో అమెరికా కూడా చూస్తే కనుక బస్ మళ్ళీ రీకన్సిడర్ రివ్యూ చేస్తారన్న కొన్ని వార్తలు రావడంతో మనకి ఆటో స్టాక్స్లో కూడా ఒక రికవరీ అనేది కనిపించింది. మీరు అమర్రాజా బ్యాటరీ రిజల్ట్స్ ఎప్పుడు అడిగారు? 29th May ఉంది. రిజల్ట్స్కి ముందు చూస్తే కనుక అమర్రాజా హై నుంచి కరెక్ట్ అవ్వడం అనేది మనం చూసాము. ఈ లెవెల్లో చూస్తే కనుక అమర్రాజా బ్యాటరీస్ కొంచెం బాగా డీప్ కరెక్షన్ తర్వాత ఇప్పుడు కొంచెం స్థిరపడినట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు, ఎందుకంటే స్టాక్ కూడా
చూస్తే కనుక ఓన్లీ 17-18 రెట్లే వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం చీపర్ లెవెల్స్లో ఉందనుకోవచ్చు. లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక అమర్ రాజా మనకి లాస్ట్ 2 క్వార్టర్లు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూసాము. 223 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 300 కోట్ల వరకు నికర లాభాలు ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి ఈ లెవెల్లో కొంచెం డిప్లో కూడా తీసుకోవచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, వేర్ ఇంజనీరింగ్స్ 3200 ఉన్నాయంట, సో హోల్డ్ చేయమంటారా ఏంటని అడుగుతున్నారు. ఏ ఇంజనీరింగ్ అండి? వేర్. ఓకే, వ్యారీ ఇంజనీరింగ్ ఉంటుంది. వ్యారీ ఇంజనీర్స్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. వ్యారీ ఎనర్జీస్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో ఇంచుమించు 2800 దగ్గర స్థిరంగా ఉంది. వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. మొన్న రిజల్ట్ చూస్తే కనుక వారీ ఇంజనీరింగ్ దగ్గర నుంచి కొంచెం పాజిటివ్గా రావడం అనేది మనం చూస్తాం. సో వారీ ఇంజనీరింగ్స్ అయితే హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్లు గారు మీ డౌట్ అండి. నమస్తే అండి. నమస్తే సుందరరాజన్ గారు. నమస్తే అండి సార్, మా దగ్గర జొమాటో ఉంది సార్, 250 మరి యావరేజ్. ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయి, ఉంచమంటారా రిజల్ట్స్? తర్వాత కుకింగ్ షిప్ యాడ్ 1970 ఉందండి. ఓకే, జొమాటో పేరు మారింది ఇటర్నల్ గా. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 2-3 వారాలుగా ఆల్మోస్ట్ 200 నుంచి ఒక 240 రూపాయల వరకు ఒక స్వల్ప రికవరీ కనిపించింది. సో ఈ జొమాటో కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 300 నుంచి ఆల్మోస్ట్ 200 రూపాయల వరకు కొంచెం కరెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా మార్కెట్ కండిషన్స్ కూడా కొంచెం పాజిటివ్గా కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. కానీ ఈ మధ్య చూస్తే కనుక ఆన్లైన్ మనకి ముఖ్యంగా ఈ సేల్స్ కూడా చూస్తే కనుక ఫ్లాట్గా ఉన్నట్టుగా, పైగా మార్కెట్ కూడా చూస్తే కనుక కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టు కనిపించట్లేదు. కొంచెం కాషియస్ ఒక ఆప్టిమిజం ఉన్నట్టు ఈ సెగ్మెంట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి తోడు జొమాటో ఇటర్నల్ కూడా చూస్తే కనుక స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే పెద్ద ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ మధ్య కొంచెం ఒక స్వల్ప ర్యాలీయే కనిపించింది. సో కాబట్టి కొంచెం ఒక చిన్న ర్యాలీలో నా ఉద్దేశం అయితే ఇటర్నల్ జొమాటోనే ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, విజయ్ గారు ఉన్నారు తాడేపల్లి నుంచి. విజయ్ గారు నమస్కారం, మీ డౌట్ అడిగాను. సార్ నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. సార్, ఇప్పుడు నేను టాటా ఎలక్సీ ఒకటి లాస్ట్ టైం నేను 4600 లో తీసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని 10,000 అమ్మేసాను. మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? 4600 అంటే మీరు చాలా మంచి రేట్లో తీసుకున్నారు. ఎందుకంటే 9000 నుంచి 4500 రూపాయలకు పడిన తర్వాత టాటా ఎలక్సీ కరెక్ట్గా 4600లో తీసుకున్నారు బాటమ్ ప్రైస్లో. కరెక్ట్గా అదే సమయంలో 2 వారాల క్రితం 17 ఏప్రిల్ చూస్తే కనుక టాటా ఎలక్సీ దగ్గర నుంచి రిజల్ట్ రావడం, రిజల్ట్ తర్వాత చూస్తే కనుక 15% వరకు ఒక అప్సైడ్ పాజిటివ్ రియాక్షన్ అనేది కనిపించింది. సో టాటా ఎలక్సీ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు అనుకుంటున్నట్టుగా టాటా ఎలక్సీ మీరు ఎగ్జిట్ అయినప్పటికీ కొంచెం ఒక చిన్న డిప్లో మీరు టాటా ఎలక్సీని కొంచెం ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. రైట్ సార్, లత గారు అడుగుతున్నారు, బిఎస్సి అండ్ అతుల్ ప్రజెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు. బిఎస్సి వచ్చేసి 6680 ఉంది, ఈ అతుల్ వచ్చేసి 6739 ఉంది. హై ప్రైస్ లో తీసుకున్నారు 6680 అంటే కనుక ఈ మధ్య తీసుకోవచ్చా ఈ ప్రైస్ కని అడుగుతున్నారు. బట్ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఒకసారి మన మూమెంట్ కూడా గమనించాలి. 4000 రూపాయల నుంచి 6800 రూపాయల వరకు పెరిగిన తర్వాత బిఎస్సి ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం న్యూ హైలో ఉంది. కొంచెం టెక్నికల్ గా ఈ లెవెల్లో కూడా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్టాక్ 52 వీక్ హై న్యూ ప్రైస్ టెరిటరీలో వెళ్ళినప్పుడు ఒక పుల్ బ్యాక్ కరెక్షన్ కూడా రావచ్చు. అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1875లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కరెక్షన్ కూడా ఒక డ్యూ ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు అతని గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యలో ఈ లాస్ట్ ఒక 1 మంత్ ఈ మూమెంట్లో గమనిస్తే 4800 నుంచి 7000 రూపాయల వరకు పెరిగింది. మొన్న 25th ఏప్రిల్ ఒక 2 రోజుల క్రితం రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత అతుల్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తాయి. 4 రోజుల క్రితం చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఎంకే గ్లోబల్ రిజల్ట్స్ తర్వాత బై అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. 8500 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. పెద్ద కంపెనీ అతుల్ ఈ మధ్య కొంచెం బాగా పెరిగింది కాబట్టి టార్గెట్స్ కూడా 8500 కొంచెం ఇంకా 2000 రూపాయల వరకు ఉంది కాబట్టి ఒక చిన్న డిప్ తీసుకోవచ్చు. 1947లో స్టార్ట్ అయిన అతుల్ చాలా పెద్ద మేజర్ కాంగ్లోమరేట్ కెమికల్స్ అలాగే ఏపీఎస్లోను అలాగే మనకి మిగతా సెగ్మెంట్లో ఉన్న పెద్ద కంపెనీ కాబట్టి అతుల్ని కూడా తీసుకోవచ్చు. సార్, చంద్రశేఖర్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శేఖర్ గారు నమస్కారం. చంద్రశేఖర్ గారు, రిలయన్స్ పిఎన్బి హౌసింగ్ లాభాల్లోనే ఉన్నాను. కాకపోతే నాకు డబ్బులు ఇప్పుడు ఫిబ్రవరికి అవసరం ఉంటుంది. వాటిని ఇప్పుడు అమ్ముకోవచ్చా లేకపోతే వెయిట్ చేయమంటారా?
ఓకే, మంచి లాభాల్లో ఉన్నట్టున్నారు రిలయన్స్ మంచి రిజల్ట్ వచ్చింది. చాలా కాలం తర్వాత 2-3 క్వార్టర్ల తర్వాత స్టాక్ కూడా చూస్తే కనుక రిజల్ట్స్ కి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం. ఇన్ఫాక్ట్ ఈ ర్యాలీని రిలయన్స్ ఇండస్ట్రీస్ ని లీడ్ చేసింది అనుకోవచ్చు. ఈ వారం ఈ 3 రోజులు చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఈ హెవీ వెయిట్ 8% వరకు పెరగడం అనేది మనం చూస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఈ మధ్య వచ్చిన రైస్ చూస్తే కనుక బెస్ట్ రైస్ ఇన్ ద లాస్ట్ 4 years అని ఒక కామెంట్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. కానీ మీరు ప్రాఫిట్స్ లో ఉన్నాను, కొంచెం మీరు ప్రాఫిట్స్ కావాలంటే బుక్ చేయాలి, కొంచెం డబ్బులు అవసరం అంటున్నారు. కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే, మీరు కొంచెం చిన్న ర్యాలీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ని బుక్ చేసి మళ్ళీ కొంచెం డిప్ లో తీసుకోవచ్చు. రైట్ సార్, రవీంద్ర గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు సార్ నమస్కారం సార్. నా పేరు రవీంద్ర. నాకు 2 స్టాక్ గురించి చెప్పగలుగుతారా సార్? చెప్పండి, అడగండి. పర్సనల్ డెవలపర్స్ అట్లాంటా. ఓకే ఓకే, ఏంటి అట్లాంటా మీ దగ్గర ఉన్నాయా, కొంటున్నారా, అమ్మాలా? అవునవునండి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని సార్ 2. ఓకే ఓకే, ఫస్ట్ ఏం డెవలపర్స్ అన్నారు? పర్సోనాథ్ డెవలపర్స్. పార్శ్వనాథ్. ఓకే, అట్లాంటా ఇంకోటి. అట్లాంటా. ఓకే, పార్శ్వనాథ్ డెవలపర్స్ చూస్తే కనుక లాస్ట్ 3-4 నెలలుగా ఏ మాత్రం ఒక మూమెంట్ లేదు. ఒక సైడ్ వేస్ రేంజ్ లో స్ట్రక్ అయింది. ఇంచుమించు ₹20, ₹22 మధ్యనే పార్శ్వనాథ్ డెవలపర్స్ అనేది ఒక రేంజ్ బౌండ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా స్టాక్ ప్రైస్ కూడా చిన్నదే. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ లో ఉన్న పార్శ్వనాథ్ డెవలపర్స్ చాలా కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది. కాబట్టి అంతలోనూ మీరు చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక లాస్ ప్రకటించిన కంపెనీ పార్శ్వనాథ్. కాబట్టి నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు అట్లాంటా గురించి అడిగారు. అట్లాంటా కూడా ఈ లాస్ట్ 1 week గా చూస్తే కనుక భారీగా పెరిగింది. ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో 40% వరకు ₹28 నుంచి ₹40 వరకు పెరిగింది. సో కాబట్టి ఇంత రైజ్ అయిన తర్వాత పైగా మనకి కరెక్షన్ కూడా డ్యూ ఉన్న తర్వాత అట్లాంటా అయితే అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం వాల్యుయేషన్స్ చీపర్ లో ఉంది కాబట్టి అట్లాంటా మేబీ ఒక చిన్న డిప్ లో తీసుకోవచ్చు. మనం ఒక్కసారి గమనిస్తే కనుక ఈ మధ్య ఈ స్టాక్ లాస్ట్ కొన్ని ఏళ్ల బట్టి అంటే 2018లో ₹120 ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 7 ఏళ్ల తర్వాత కూడా ఈ స్టాక్ ఆ లెవెల్ని ఇంకా టెస్ట్ చేయలేకపోతుంది అట్లాంటా. కాబట్టి నా ఉద్దేశం అయితే అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి ఈ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్ ని మీరు అవాయిడ్ చేయొచ్చు ప్రస్తుతం. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శ్రీధర్ గారు ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఓలా ఎలక్ట్రికల్స్. ఓకే ఓకే, ఓలాలో చూస్తే లాస్ట్ ఒక 1 month మార్కెట్ ర్యాలీలో ఏమాత్రం పార్టిసిపేట్ చేయకపోగా ఈ మధ్య ₹60 నుంచి ఆల్మోస్ట్ ఈ స్టాక్ బిలో ₹50కి రావటం అనేది మనం చూస్తున్నాం. సో స్టాక్ చూస్తే కనుక బాగా వీక్ గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఈ మధ్య ఓలా ఎలక్ట్రికల్ చూస్తే కనుక కొన్ని కొత్త స్కీమ్స్ కూడా అనౌన్స్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఓలా ఎలక్ట్రికల్ కొంచెం స్టాక్ అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే పెద్ద కంపెనీ, రెప్యూటెడ్ సంస్థ కాబట్టి ఏమైనా కొంచెం ఒక చిన్న డిప్ మేబీ ఒకసారి 40-45 వచ్చినప్పుడు ఏమైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు మీరు డిప్ లో తీసుకోవచ్చు. మార్కెట్లో అయితే ఒడిదుడుకుల మధ్య అంటే స్వల్ప లాభాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు సుందర్రాజా గారు ఉన్నారు. సార్, మీతో మాట్లాడడానికి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు, హలో. నమస్కారం వెంకటేశ్వర గారు. నా దగ్గర జాబుడు ఉంది. 5 ఏళ్ల నుంచి రేట్ అలాగే ఉంది. 450, 500 ఉంచమంటారా? వేరే దానికి ఏమైనా వెళ్ళమంటారా? 20% ఉన్నాను. ఓకే, ఈ 5 ఏళ్ల తర్వాత కూడా చూస్తే కనుక ఇంచుమించు అదే రేట్లో ఉన్నప్పటికీ డాబర్ చూస్తే కనుక మధ్యలో మనకి చాలా స్ట్రాంగ్ ర్యాలీస్ రావడం చూసాము. ₹700 వరకు, అలాగే 2-3 సార్లు కొంచెం పెరిగి కొంచెం ఒక రిటర్న్ రావడం చూసాం. జనరల్గా ఏమవుతుంటే చాలా పెద్ద కంపెనీస్, అందులోని FMCG కంపెనీస్ కూడా చూస్తే కనుక మిగతా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లాగా ఒక ప్రొలాంగ్డ్గా ఒక స్ట్రాంగ్ సస్టైన్ అప్ ట్రెండ్ అనేది ఉండదు. కొన్నిసార్లు చూస్తే కనుక కొంచెం రిస్ట్రిక్టెడ్ మూమెంట్లో, సైడ్ వేస్ ట్రెండ్లో ఒక సైక్లికల్ మూమెంట్లో అనేది ఉంటుంది. సో అటువంటి సమయంలో మనకి ఇటువంటి పెద్ద కంపెనీస్, పెద్ద స్టాక్ మధ్యలోంచి బాగా పెరిగినప్పుడు కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, మళ్ళీ కొంచెం డిప్ వచ్చినప్పుడు తీసుకోవటం లాంటివి చేయాలి. అలాగే డాబర్ ఈ మధ్యకాలం చూస్తే కనుక కొంచెం ఒక ₹450-470 నుంచి ఇప్పుడు కొంచెం రీబౌండ్ అవుతుంది. కాబట్టి హోల్డ్ చేసుకొని కొంచెం ఒకవేళ కనుక ఒక 10-15% ఒక ₹600 వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు డాబర్ని. సార్, నాగరాజు గారు ఉన్నారు కాలర్. నాగరాజు గారు నమస్కారం. నమస్కారం సార్. సుందరరాజు గారు ఉన్నారు. ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడదామని కాల్ చేశాను సార్. ఎస్ బ్యాంక్ లో నేను ₹18 తీసుకున్నాను సార్. ఎస్ బ్యాంక్ 7,000. అవును సార్, 7,000 స్టాక్ ఉంది. అది లాంగ్ టర్మ్ ఉంచమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా అనేది దాని గురించి.
ఒక 4 రోజుల క్రితం ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ లో పెద్ద మూమెంట్ ఏం లేదు. పైగా అంత క్రితం ఒకసారి గమనిస్తే రిజల్ట్ రాకముందు మనకి 2-3 క్వార్టర్లు రిజల్ట్ తర్వాత కూడా పోస్ట్ రిజల్ట్ రియాక్షన్ కూడా ఎస్ బ్యాంక్ లో పెద్దగా ఏమీ పాజిటివ్ రాలేదు. 30 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 17 రూపాయల వరకు పడిన తర్వాత ఎస్ బ్యాంక్ ఇదే లెవెల్లో కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్ లో కనిపిస్తుంది. సో పైగా మీరు కొన్న రేట్ కూడా ఇప్పుడు అదే రేట్ లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఒకసారి మార్కెట్ లో ర్యాలీ చేసినప్పుడు 10-15% ర్యాలీ చేసినప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్ గా ప్లాన్ చేయొచ్చు. సార్ శంకర్రావు గారు అడుగుతున్నారు కామెంట్, 200 షేర్స్ ఉన్నాయంట 1365లో రెయిన్బో హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఓకే, రెయిన్బో హాస్పిటల్స్ ఒకసారి గమనిస్తే కనుక ఇంచుమించు మీరు కొన్న రేట్లో ఉన్నారు, జస్ట్ స్వల్ప లాభంలో ఉన్నారు. బట్ రెయిన్బో హాస్పిటల్ చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 1700 రూపాయలు హై నుంచి మళ్ళీ ఈ మధ్య కాలంలో 1200 రూపాయలు లోకి రావటము ఈ సైడ్ వేస్ రేంజ్లో ఉంది కాబట్టి, బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక రెయిన్బో హాస్పిటల్స్ పెద్ద హాస్పిటల్ సంగతి మనకు తెలిసింది. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లు కూడా మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ హాస్పిటలే కాబట్టి కొంచెం ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఒక 1600 ఆ రేట్కి వచ్చినప్పుడు మీరు రెయిన్బో హాస్పిటల్ని ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. రైట్ సార్, రామచంద్ర గారు అడుగుతున్నారు ఐఆర్ఎఫ్సి 136లో ఉన్నాయంట 100 షేర్స్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అని అడుగుతున్నారు. అదొకటి. బీబీఎల్ ఎంట్రీ ప్రైస్ ఫర్ షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు. ఓకే, ఇంచుమించు మీరు ఐఆర్ఎఫ్సి మీరు కొన్న రేట్లోనే ఉంది, ఇదే రేట్లో కొంచెం సైడ్ వేస్లో కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఇక్కడి నుంచి కొంచెం టెక్నికల్ రీబౌండ్ వచ్చే అవకాశం ఉంది. మనకి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 28 ఏప్రిల్ నిన్న వచ్చింది రిజల్ట్, తర్వాత కూడా పెద్దగా ఏమో మూవ్మెంట్ రాలేదు. సో ఒక ప్రస్తుతం అయితే లాంగ్ టర్మ్లో ఐఆర్ఎఫ్సి డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చు. పబ్లిక్ సెక్టర్ ఫైనాన్స్ కంపెనీ రైల్వే స్టాక్ హోల్డ్ చేయొచ్చు. అలాగే బీబీఎల్ భారత్ బిజిలీ కూడా చూస్తే కనుక ఈ మధ్య ఈ స్టాక్ 5500 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 2400 రూపాయల వరకు తగ్గి ఇప్పుడు కొంచెం ఒక చిన్న రికవరీలో ఉన్నట్టు కనిపిస్తుంది. స్టాక్ కూడా చూస్తే కనుక భారత్ బిజిలీ 1946లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ, పవర్ సెగ్మెంట్లో ఉన్నారు. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక చీపర్ లెవెల్లోనే ఉంది కాబట్టి ఇంకా మనకి రిజల్ట్స్ రాలేదు. ఆల్మోస్ట్ 500 కోట్లు టర్న్ ఓవర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇస్తున్న పెద్ద కంపెనీ భారత్ బిజిలీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సార్ వెంకటకృష్ణ గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందరరాజ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే వెంకటకృష్ణ గారు. నాకు వక్రాంజి షేర్స్ ఉన్నాయి సార్, 1000 వక్రాంజీ అండి. వక్రాంజి సార్. ఓకే, ఇంకా బయట ఏమంటారా లేకపోతే ఎగ్జిట్ చేయమంటారా? వక్రాంజీ చూస్తే కనుక పెద్ద మూమెంట్ లేదు. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక భారీగా పడింది. మొన్న ఫిబ్రవరి 3rd క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా డిసప్పాయింట్ అయింది. ఆ తర్వాత స్టాక్ చూస్తే కనుక పెద్ద కోలుకోలేదు. నా ఉద్దేశం అయితే వక్రాంజీలో ఇప్పుడు పెద్ద చెప్పడానికి కూడా ఏం లేదు. స్టాక్ని ఏమాత్రం కొంచెం ఒక ర్యాలీ వచ్చినప్పుడు కొంచెం చిన్న రీబౌండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు వక్రాంజీ సాఫ్ట్వేర్. సార్ మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు కెన్ ఐ ఎంటర్ ఇంటూ పిఎన్బి ఒకటి, సొనాటా సాఫ్ట్వేర్, ఎన్సిసి ఎట్ కరెంట్ ప్రైస్ లెవెల్స్ లో? ఓకే, పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ మధ్య మన షార్ట్ టర్మ్ లో ర్యాలీ రావడం అనేది మనం చూసాము. ర్యాలీ వచ్చిన తర్వాత కొంచెం ఈ లెవెల్లో ఆగే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ గా చూస్తే కనుక కొంచెం పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్లో అండ్ స్టడీగా ఉండడమే మనం గమనించవచ్చు. కాబట్టి పెద్ద మేజర్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయదు. చిన్న ర్యాలీ వచ్చినప్పుడు బహుశా ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ అఫ్కోర్స్ కొనాలి అనుకుంటున్నారు కాబట్టి. అలాగే సోనాటా సాఫ్ట్వేర్ కూడా చూస్తే కనుక రిజల్ట్స్ కూడా ఇంకా రానున్న రోజు 8th May ఉంది. ఈ సోనాటా సాఫ్ట్వేర్ కూడా కొంచెం బాగా తగ్గిన తర్వాత ఈ మధ్యకాలంలో నేను చూస్తే కనుక $73 million వరకు ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం కూడా చూస్తున్నాం. అలాగే సోనాటా సాఫ్ట్వేర్ ఒకసారి వాల్యుయేషన్స్ కూడా చూస్తే హార్డ్లీ 21 times ఉంది కాబట్టి చీపర్ లెవెల్ ఉంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. అలాగే మూడోది నాగార్జున కన్స్ట్రక్షన్ అడిగారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కూడా ఎప్పుడు బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ 220 లెవెల్స్లో ఉంది కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు. 15th May రిజల్ట్ ఉంది, ఇంకా కొంచెం టైం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఎన్సీసీ కూడా తీసుకోవచ్చు. ఈ మధ్య భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి కూడా ఒక మేజర్ ఆర్డర్ రావడం కూడా చూస్తాము ఎన్సీసీకి. సార్ ఎలమంచి బుజ్జి గారు అడుగుతున్నారు సిసిఎల్ ప్రొడక్ట్స్ ఒకటి అడుగుతున్నారు, సిఎంపి అన్నారు, మరి ఇదేంటో తెలియదు. సిఎంపి ఈ రెండు ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. సిసిఎల్ ప్రొడక్ట్స్ ఈ మధ్య ఆల్మోస్ట్ మూవ్మెంట్ ఒకసారి గమనిస్తే 850 నుంచి 550 రూపీస్ వరకు రావడం చూసాము. రిజల్ట్ 5th May ఉంది. సిసిఎల్ ప్రొడక్ట్స్ ఈ లెవెల్లో చూస్తే కనుక పర్వాలేదు, కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా ఎందుకంటే 30 times వీళ్ళు ఈపీఎస్కి కూడా ట్రేడ్ అవుతుంది. అలాగే ఒకసారి ఈ మధ్య మనకి మొన్న 3rd quarter రిజల్ట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 760 కోట్ల వరకు సేల్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ ఎఫ్ఎంసీజీ, కాఫీలు టీలు తయారు చేసే కంపెనీ. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ సిఎల్పి అది లేదనమాట, బహుశా సిఎంపి తెలీదు. ప్రకాష్ రావు గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. ప్రకాష్ రావు గారు నమస్కారం. ప్రకాష్ రావు గారు
నమస్తే సార్. నమస్తే ప్రకాష్. మాట్లాడండి. సార్ శ్రీరామ్ ఫైనాన్స్ సార్, శ్రీరామ్ ఫైనాన్స్ 560 రూపీస్ తీసుకున్నానండి. 450 షేర్స్ ఉన్నాయి. ఓకే, ఏ స్టాక్ అని? శ్రీరామ్ ఫైనాన్స్ కదండి? సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ సార్ లాంగ్ టర్మ్ సార్ నేను 2-3 ఇయర్స్ ఉంచగలుగుతాను. ఓకే, శ్రీరామ్ ఫైనాన్స్ అనుకుంటాను. శ్రీరామ్ ఫైనాన్స్ మొన్న లాస్ట్ వీక్ 2 రోజుల క్రితం రిజల్ట్ రావడం చేసాము. 25 ఏప్రిల్ రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ డిసప్పాయింట్ అయ్యి కొంచెం ఆల్మోస్ట్ ఒక 10% వరకు ఈ లాస్ట్ కొన్ని రోజులుగా శ్రీరామ్ ఫైనాన్స్ లో కరెక్షన్ రావడం చేసాం. బట్ కానీ ఈ మధ్య చూస్తే కనుక, ఈ మధ్య కాదు ఇవాళ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ చూస్తే కనుక ఈ స్టాక్ టార్గెట్ 660 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా అడ్వైస్ కనిపిస్తుంది. అంటే 600 నుంచి 640 అంటే చాలా తక్కువ టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేదు. బట్ కానీ మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ లో బాగా మంచి ప్రూవెన్ ఫైనాన్స్ కంపెనీ. అందులోనూ స్టాక్ చూస్తే కనుక బాగా చీప్ లెవెల్స్ ఉంది. హార్డ్లీ 12 times వీళ్ళ ఈపీఎస్ కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే శ్రీరామ్ ఆల్మోస్ట్ మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక, ఇప్పుడు నిన్న వచ్చిన రిజల్ట్ 2140 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్. సో చిన్న డిప్ లో తీసుకోవచ్చు, ఉన్నాయంటే హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అవినాష్ గారు ఉన్నారు జగ్గయ్యపేట నుంచి. అవినాష్ గారు నమస్తే అండి. హలో, అడగండి. చంద్రరాజన్ గారు. నమస్తే, చెప్పండి అవినాష్ గారు. సార్ ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ 1917 లో కొన్నాం సార్. ఇప్పుడు రైజింగ్ లో ఉంది. ఉంచమంటారా తీసేయమంటారా? తర్వాత మేము మహా బ్యాంక్, ఈ 2 ఉన్నాయి సార్. ఓకే, ఈ వారం కొచ్చిన్ షిప్ యార్డ్ చూస్తే కనుక చాలా కాలం తర్వాత ఒక 16% వరకు రికవరీ అనేది కనిపించింది. రిజల్ట్స్ కూడా ఇంకా కొంచెం టైం ఉంది కొచ్చిన్ షిప్ యార్డ్ కి. రిజల్ట్స్ ముందు ఇప్పుడే కొంచెం స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. అందులోనూ ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ గా కొంచెం ఒక అప్ ట్రెండ్ లో ఉండడం చూస్తున్నాం. లాస్ట్ 7 సెషన్స్ గా ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక మూవ్మెంట్ అనేది కనిపించింది. కాబట్టి కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. స్టాక్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంది. మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మీరు కొంచెం ఫ్రెష్ గా ప్లాన్ చేయొచ్చు. రైట్ సార్, రామకృష్ణ గారు అడుగుతున్నారు కామెంట్, అలోక్ ఇండస్ట్రీస్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఎలా ఉంది స్టాక్ అనేది? ప్రెసెంట్ అయితే 17.2 ఉంది. బాగా వీక్ గా కనిపిస్తుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో 40 రూపాయల నుంచి కంటిన్యూస్ గా 15 రూపాయల వరకు పడిన తర్వాత మొన్న రిజల్ట్ రావడం చేసాము 21 ఏప్రిల్. రిజల్ట్ తర్వాత పెద్దగా ఏమీ అప్ ట్రెండ్ కనిపించలేదు. ఒక స్వల్ప పాజిటివ్ రియాక్షన్ అయితే కనిపించింది. సో కాబట్టి అలోక్ ఇండస్ట్రీస్ నా ఉద్దేశం అయితే ఆఫ్ కోర్స్ మేజర్ టెక్స్టైల్స్ తయారు చేసే కంపెనీ. నా ఉద్దేశం అయితే అలోక్ టెక్స్టైల్స్ రిజల్ట్స్ కూడా ఇన్ఫాక్ట్ లాస్ట్ కూడా ప్రకటించింది. కాబట్టి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. సార్ అట్లాగే రాజేశ్వరరావు గారు అడుగుతున్నారు తోట హెచ్సిసి ఈ ప్రైస్ లో 1 year కి తీసుకోవచ్చా? హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ హెచ్సిసి. సో నా ఉద్దేశం అయితే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ప్రస్తుతం లైమ్ లైట్ లో లేదు కాబట్టి ప్రస్తుతం కొంచెం బాగా బీట్ అండ్ డౌన్ సెగ్మెంట్స్ చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ కానీ అలాగే మనకి ఐటీ కానీ ఫార్మా కంపెనీ కాబట్టి దాంట్లో కన్సిడర్ చేయొచ్చు. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ 8th May రిజల్ట్స్ ఉంది. రిజల్ట్స్ ముందు పెద్దగా యాక్టివిటీ కనిపించట్లేదు. 1926లో ఆల్మోస్ట్ 100 సంవత్సరాల ఓల్డ్ కంపెనీ హెచ్సిసి. కాబట్టి మొన్న లాస్ కూడా ప్రకటించింది. నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు హెచ్సిసి. రైట్ సార్, మెదక్ నుంచి ఉన్నారు బాబు గారు. బాబు గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డౌట్ అడగండి. సార్ నా దగ్గర ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీస్ ఒక 1000 షేర్స్ ద రేట్ ఆఫ్ 7,500 లో ఉన్నాయి సార్. ఓకే, హలో. 7,500. 7,500 లో ఒక 1000 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే, అది ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. ప్లస్ డివిడెంట్ ఉంది సార్ 8,260 రూపీస్. అది హోల్డ్ చేసుకోమంటారా లేక సెల్ చేసుకోమంటారా సార్? కొంచెం ప్రాఫిట్ లోనే ఉన్నారు కదా, 8,830 ఉంది. అవును, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. పైగా వీరు కూడా చూస్తే కనుక కరెక్ట్ గా లోయెస్ట్ పాయింట్ లో తీసుకున్నారు. లోయెస్ట్ పాయింట్ లో తీసుకున్నాక ఆరకిల్ ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి మొన్న 25 ఏప్రిల్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్స్ చాలా బాగా రావడంతో లాస్ట్ వీక్ ఒక 10% వరకు పెరగటం అనేది మనం చూసాము. సో పైగా మీకు ఎంట్రీ టైమింగ్ అడ్వాంటేజ్ ఉంది. నాకు తెలిసి అటువంటి ఎంట్రీ అనేది మళ్ళీ దొరకపోవచ్చు. పైగా స్టాక్ ఏమైనా ఎక్స్పెన్సివ్ గా ఉందా పడిపోవటానికి అంటే స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది కాబట్టి రిజల్ట్స్ కూడా బాగుంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఒరాకిల్ హోల్డ్ చేయొచ్చు. మొన్న అంటే రిజల్ట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1,700 కోట్ల వరకు రెవెన్యూస్ పోస్ట్ చేసిన సాఫ్ట్వేర్ కంపెనీ హోల్డ్ చేయొచ్చు ఒరాకిల్. సార్ అట్లాగే చాలా మంది అడుగుతా ఉన్నారు, అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లు మొన్నటి వరకు ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయాయి, ఆ తర్వాత కొంచెం మళ్ళీ పడ్డాయి, ఆ తర్వాత మొన్నటి వరకు ఏదైతే డౌన్ లో ఉన్న షేర్లు ఇప్పుడు మంచి ప్రైస్ వస్తూ ఉన్నాయి.
ఎట్లాంటి మూమెంట్ తీసుకోవాలి, ఎట్లాంటి స్టాక్స్ ఎంచుకుంటే బాగుంటుంది ఏం చెప్తారు? సో ఈ మధ్య మనం గమనిస్తే లాస్ట్ 3 నెలలుగా మార్కెట్ ఎక్స్ట్రీమ్ వాలటైల్ గా ఉంది. ఇంచుమించు 25,000 26,000 వెళ్ళటము, మళ్ళీ కొంచెం ఒక 2,300 పాయింట్ల వరకు పడిపోవడం, మళ్ళీ 2,000 పాయింట్లు 3,000 పాయింట్లు పెరగటము ఒక రేంజ్ బోర్డ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. జనరల్గా సహజంగా ఎప్పుడు జరుగుతుందంటే మార్కెట్ 2-3 సంవత్సరాలు ర్యాలీ తర్వాత హైయర్ లెవెల్లో ఫర్దర్ గా వెళ్ళలేక, అలాగే లోయర్ రేట్ లో పూర్తిగా పడిపోయి డౌన్ ట్రెండ్ వెళ్ళక మధ్య మధ్యన షాక్స్ రావటము, మధ్య మధ్యలో ఇన్స్టెంట్ గా రికవరీ రావటము, ఇలాంటి కొన్ని సర్ప్రైజెస్ మూమెంట్స్ అన్ని జరుగుతుంటాయి. పైగా దానికి తోడు ఈ మధ్య మనం చూసాము లాస్ట్ 6 months గా విపరీతమైన ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మార్కెట్ ని కొంచెం వేధించడంతో మార్కెట్ లో కూడా ఇటువంటి మూమెంట్స్ అనేది రావడం చూసాం. ఈ మూమెంట్ లో గమనిస్తే కనుక నేను చెప్పినట్టుగా ఏ స్టాక్స్ అయితే బాగా పడ్డాయో, ఏ స్టాక్స్ అయితే బాగా చీపర్ లెవెల్స్ లో ఉన్నాయో, ఏ స్టాక్స్ అయితే మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నాయో అటువంటి స్టాక్స్ లో ర్యాలీ రావటం చూస్తున్నాం. కాబట్టి మార్కెట్ మూమెంట్ చూస్తుంటే కనుక ఎక్కువ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ లోనే ఎక్కువ ర్యాలీ రావటం అనేది చూస్తున్నాం. సో కాబట్టి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్టర్లు మంచి స్టాక్స్, అలాగే మనకి బాగా చీపర్ లెవెల్లో ఉన్న స్టాక్స్, అలాగే రిజల్ట్స్ బాగా ప్రకటించినవి, బాగా పడిపోయిన కంపెనీ స్టాక్స్ పెరిగిపోయిన తర్వాత కొనకుండా కొంచెం డిప్లో తీసుకోవటం అనేది మనం జనరల్గా నేర్చుకోవాల్సిన పాఠం. సార్ బాలకృష్ణ గారు ఉన్నారు కడప నుంచి. బాలకృష్ణ గారు నమస్కారం. సార్ హెరిటేజ్ ఫుడ్ తీసుకున్నాను సార్, 540 తీసుకున్నాను సార్. అది ఉంచా హోల్డ్ చేయమంటారా సార్? ఓకే, హెరిటేజ్ ఫుడ్స్ డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం కరెక్షన్లో ఉన్నప్పటికీ, బట్ ఈ లెవెల్లో చూస్తే కనుక హెరిటేజ్ ఫుడ్స్లో పెద్దగా ఏమీ డౌట్స్ రిస్క్ లేదు. ఎందుకంటే 400 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ చూస్తున్నాము. 22nd May రిజల్ట్ ఉంది. రిజల్ట్స్ కూడా ఇంకా కొంచెం టైం ఉండడం అనేది చూస్తున్నాం. మనం ఈ మధ్య కాలంలో చూస్తే కనుక లాస్ట్ వీక్ హెరిటేజ్ ఫుడ్స్ కూడా చూస్తే డైరీ ప్రైసెస్ కూడా కొంచెం పెంచినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి సో వాళ్ళకి దీనివల్ల వాళ్ళకి కొంచెం ప్రాఫిట్స్ కూడా మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ ఒకసారి గమనిస్తే కనుక స్టాక్ వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ 20 times ఉన్నాయి. కాబట్టి కొంచెం చీపర్ లెవెల్స్ లో ఉన్నాయి. కాబట్టి హోల్డ్ చేయొచ్చు మీరు హెరిటేజ్ ఫుడ్స్. రైట్, థ్యాంక్ యూ సుందరరాజు గారు. thank you. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.